ఒక మల్టీప్లెక్స్‌ని బాగా డెవలప్ చేశారు. ఈ మధ్య కాలంలోనే ఒక మల్టీప్లెక్స్‌ని మూసాపేటలో బాగా డెవలప్ చేశారు. నిన్న కూర్చున్న ఒక పెద్ద ఎగ్జిబిటర్. దాని ఎదురుగుండానే మనందరికీ బాగా అలవాటైన ఒక సింగిల్ స్క్రీన్ ఉంది. దాన్ని ఇప్పటిదాకా డెవలప్ చేయట్లా. దాన్ని డెవలప్ ఇప్పుడు ఒకవేళ ఓనర్ చేద్దామన్నా కూడా చేయనివ్వట్లా. ఎందుకు ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఎంత బాగా డెవలప్ చేస్తే అంత బాగా జనం ఎళ్తారు కదా! అంటే ఎదురుగా ఉన్న మల్టీప్లెక్స్ డెవలప్ చేయొచ్చు. జనాలు దానికెళ్ళాలి. సింగిల్ స్క్రీన్స్ మాత్రం కుప్పతొట్టులో ఉండి వాసన వస్తూ ఉండాలి. అంతేనా? దాన్ని డెవలప్ చేయనివ్వరా? చేయట్లేదు. ఒకసారి చెప్తున్నానండి నేను. మా విమల్ థియేటరే అండి. వి విమల్ థియేటర్ ఉంది సార్. కోట్లు ఖర్చు పెట్టి రెనోవేట్ చేశాం. ఇదివరకు అసలు ఏ ఆక్యుపెన్సీ లేని థియేటర్ ఇప్పుడు దాన్ని ఒక జనాలకి నువ్వు ఒక అప్ చేసి ఒక ఫెసిలిటీస్ కరెక్ట్‌గా ఇవ్వగలిగి అయి చేస్తే చూడండి సార్ మేము డెఫినిట్‌గా ప్రాఫిట్స్‌లోనే ఉన్నాం. ఏం చెప్తున్నాం అది రెంటల్‌లో ఏసి ప్రాఫిట్‌లో ఉన్నాం. అంటే ఏంటి కిటుకంతా ఎక్కడుంది? థియేటర్‌ని రెనోవేట్ చేయండిరా నాకు శుభ్రంగా వాళ్ళు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎళ్ళే ఫెసిలిటీస్ ఇవ్వండి. టాయిలెట్స్ బావుండాలి, ప్రొజెక్షన్ బావుండాలి, సౌండ్ బావుండాలి, సేఫ్టీ బావుండాలి, సెక్యూరిటీ బావుండాలి. లేడీస్ వచ్చినా, ఫ్యామిలీలు సెకండ్ షోలకొచ్చినా ఇయన్నీ కలిపి డెఫినెట్ ఫుట్ ఫాల్స్ పెరుగుతాయండి. వైజాగ్‌లో ఫ్లెక్స్‌ల కంటే సింగిల్ స్క్రీన్స్ రెవెన్యూ ఎక్కువ. ఎందుకంటే అక్కడ జగదాంబ గాని, మెలోడీ గాని, శరత్ గాని, సంగం గాని ఈ థియేటర్‌లన్నీ చాలా బావుంటాయి వైజాగ్ సింగిల్ స్క్రీన్స్. కాబట్టి దాని రెవెన్యూ ఎక్కువ అక్కడ ఫ్లెక్స్‌ల కంటే. ఇక్కడ కూడా సింగిల్ స్క్రీన్స్‌ని చేస్తే రెవెన్యూ పెరుగుతుందేమో తెలీదు గదా! ఇప్పుడు మల్లికార్జున భ్రమరాంబ ఒక పెద్ద ఎగ్జిబిటర్ దగ్గర లీజ్‌లో ఉన్నాయి. గత 20 ఏళ్లగానో, 10 ఏళ్లగానో. దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లా? ఎందుకు దాన్ని బెటర్ చేయట్లా? శ్రీరాములు ఎందుకు బెటర్ చేయట్లా? గోకుల్ ఎందుకు బెటర్ చేయట్లేదంటే ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు గదా! అయన్నీ చేయట్లేదు గానీ దాని చుట్టుపక్కల అన్నీ వస్తున్న మల్టీప్లెక్స్ అన్ని మంచి మంచి మల్టీప్లెక్స్‌లు వస్తున్నాయి. ఆ మల్టీప్లెక్స్‌లకి రెవెన్యూ ఎళ్తుంది. ఆ మల్టీప్లెక్స్‌లకి ఫీడింగ్ ఎళ్తుంది. కొన్ని రోజులు మీరు నిజంగా సింగిల్ స్క్రీన్స్ గురించి అంత ఆలోచించాలి. కొన్ని రోజులు మల్టీప్లెక్స్‌కి ఫీడింగ్ ఆపేసి సింగిల్ స్క్రీన్స్‌కి సినిమా ఇవ్వండి. మల్టీప్లెక్స్ ఉన్న చోట మల్టీప్లెక్స్ ఇవ్వకుండా పక్కన ఉన్న సింగిల్ స్క్రీన్‌కి ఇవ్వండి. అంత నిజంగా సింగిల్ స్క్రీన్ మీద ప్రేమ ఉన్నోళ్ళైతే ఫస్ట్ మీ మల్టీప్లెక్స్‌లో షోలు పడిపోవాలి. అంతా అయిపోయిందో సింగిల్ స్క్రీన్‌కి సినిమా ఇస్తున్నారు. కొన్ని కొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్ ఉన్నా మల్టీప్లెక్స్‌కి ఇచ్చి సింగిల్ స్క్రీన్స్‌కి ఇవ్వరు బీసీల్లో. మీ 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 ఫ్లెక్స్‌లు ఉన్న చోట. అట్లాంటప్పుడు మీకు ఎగ్జిబిటర్ గుర్తురాడు, సింగిల్ స్క్రీన్ గుర్తురావు, ఏమీ గుర్తురావు. మీ ఫ్లెక్స్‌లు గుర్తొస్తాయి. మీ రెవెన్యూ గుర్తొస్తుంది. ఈ ఏదన్నా పక్క పెద్ద సినిమా వస్తుంది, ప్రాబ్లమ్ ఉంది అనగానే మీకు ఎగ్జిబిటర్‌లో సింగిల్ స్క్రీన్స్ గుర్తొచ్చేస్తాయా? ఇప్పుడు మేము అడుగుతుంది అదే కదా! ఇప్పుడు వాళ్ళకి థియేటర్స్ డెవలప్‌మెంట్‌కి ఎలా 1 ఇయర్ కావాలో, మాకు కూడా అండర్ ప్రొడక్షన్‌లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ అయిపోవడానికి 1, 1 ½ ఇయర్ కావాలి. ఈ 2 ఒకే టైమ్‌కి వచ్చే టైమ్‌కి ఈ కండిషన్స్ అన్ని ఒకసారి పేపర్ మీద పెట్టుకొని ఈక్వల్ టర్మ్స్ ఉన్న టైమ్‌లో లేదా మిడిల్ గ్రౌండ్ ఉన్న చోట ఓకే అనుకుని అక్కడి నుంచి కొత్త సినిమాలు ఆ టర్మ్స్‌లో ఎళ్తాం ఇంకా. కాబట్టి వాళ్ళేంటంటే పర్సెంటేజ్ ఇవ్వకపోతే మేము ఆడము అనేది క్లారిటీగా